అందరికీ నమస్కారం. జుట్టు బాగా ఊడిపోతుందా? స్ట్రెస్ ఏమీ లేదు, నిద్ర సరిపడా ఉంది, డైట్ కూడా మంచిగానే తీసుకుంటున్నాం, డాండ్రఫ్ ప్రాబ్లం ఏమీ లేదు, అయినప్పటికీ కూడా జుట్టు విపరీతంగా ఊడిపోతుంది అనుకుంటే ఈ 5 టెస్టులు చేయించుకోండి. ఫస్ట్ది థైరాయిడ్ ప్రొఫైల్. హైపర్ లేదా హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జుట్టు ఊడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే సిబిసి, ఇది ఎందుకంటే రక్తహీనత అంటే ఎనీమియా గానీ లేదా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి గురించి తెలుసుకోవడానికి సిబిసి చేయించుకోవాలి. మూడోది సీరం ఫెరిటిన్ ఇంకా సీరం ఐరన్. ఐరన్ లెవెల్స్ బ్లడ్ లో తగ్గినప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ నాలుగోది విటమిన్ డి అండ్ విటమిన్ బి12. ఈ 2 విటమిన్స్ జుట్టు బలంగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. వీటి లోపం ఉన్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఇది ఇంపార్టెంట్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ లేదంటే పీసీఓఎస్ లాంటి గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా అవి జుట్టు మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి, హెయిర్ ఫాల్ అవుతుంది. సో వాటిని ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. అందరికీ నమస్కారం. జుట్టు బాగా ఊడిపోతుందా? స్ట్రెస్ ఏమీ లేదు, నిద్ర సరిపడా ఉంది, డైట్ కూడా మంచిగానే తీసుకుంటున్నాం, డాండ్రఫ్ ప్రాబ్లం ఏమీ లేదు, అయినప్పటికీ కూడా జుట్టు విపరీతంగా ఊడిపోతుంది అనుకుంటే ఈ 5 టెస్టులు చేయించుకోండి. ఫస్ట్ది థైరాయిడ్ ప్రొఫైల్. హైపర్ లేదా హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జుట్టు ఊడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే సిబిసి, ఇది ఎందుకంటే రక్తహీనత అంటే ఎనీమియా గానీ లేదా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి గురించి తెలుసుకోవడానికి సిబిసి చేయించుకోవాలి. మూడోది సీరం ఫెరిటిన్ ఇంకా సీరం ఐరన్. ఐరన్ లెవెల్స్ బ్లడ్ లో తగ్గినప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ నాలుగోది విటమిన్ డి అండ్ విటమిన్ బి12. ఈ 2 విటమిన్స్ జుట్టు బలంగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. వీటి లోపం ఉన్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఇది ఇంపార్టెంట్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ లేదంటే పీసీఓఎస్ లాంటి గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా అవి జుట్టు మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి, హెయిర్ ఫాల్ అవుతుంది. సో వాటిని ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి.